హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ పచ్చడి సింపుల్ వేలో సూపర్ టేస్టీగా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ పచ్చడి 2 నుండి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. కాకపోతే మీరు కొన్ని టిప్స్ని పాటిస్తే సరిపోతుంది. అవేంటో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. నేను ఇక్కడ 1/2 kg చికెన్ని తీసుకున్నాను. చికెన్ పచ్చడి కోసం బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. చికెన్ ముక్కలు అనేవి మరీ పెద్ద సైజులో కాకుండా ఇలా కాస్త చిన్నవిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనం చికెన్ బాగా ఫ్రై చేసుకోగలుగుతాము. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలపండి. బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలిపి పక్కన పెట్టండి. ముందుగా చికెన్ పచ్చడిలోకి మసాలాను తయారు చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్ల ధనియాలను వేసుకుందాం. మనకు గ్రేవీ తక్కువగా కావాలంటే 1 టీ స్పూన్ ధనియాలను వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక దాల్చిన చెక్క, 3 లేదా 4 లవంగాలు, 2-3 యాలక్కాయలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇవి కాస్త వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి బాగా వేయించండి. ఇలా పచ్చడిలోకి మసాలా పొడిని తయారు చేసుకొని వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి ఇలా మెత్తని పొడిలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి మనం కలిపి పెట్టిన చికెన్ని తీసుకొని డ్రై రోస్ట్ చేద్దాం. ఐదు నిమిషాలలో చికెన్లోని వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మరొక ప్యాన్లోకి 1 కప్ ఆయిల్ని తీసుకుందాం. ఇందులో మనం ఇందాక డ్రై రోస్ట్ చేసిన చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఈ చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేయాలండి. అసలు చికెన్లోని వాటర్ తడి అనేది అస్సలు ఉండకూడదు. చికెన్ పీసెస్ని చాలా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. వీటిని ఫ్రై చేయడానికి టైం కూడా చాలా ఎక్కువ టైం పడుతుందండి. చికెన్ పీసెస్ని వత్తి చూస్తే చాలా గట్టిగా ఉండాలి. చికెన్ అనేది మీరు ఎంత బాగా ఫ్రై చేస్తారో అన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి సపరేట్గా తీసుకోవాలి. చూడండి, చికెన్ పీసెస్ అనేవి ఈ విధంగా ఉండేటట్టుగా అయితే చూసుకోండి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా తయారు చేసి వేయండి. బయట మార్కెట్లో దొరికేదైతే అస్సలు వాడకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేయండి. మీరు ఎంత బాగా ఫ్రై చేస్తే అన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా యాడ్ చేసుకుందాము. వీటిని ఒకసారి కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1/2 కప్పు కారం వేసేసుకోవాలి. మనం పచ్చడికి వాడే కారం అనేది కొత్త కారం అయితే బాగుంటుందండి. కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. తర్వాత ఇందులోకి 1/2 కప్పు సాల్ట్ని వేసుకొని ఒకసారి కలిపేసుకొని కాసేపు ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పైన నురగలాగా ఫామ్ అవుతూ ఉంటుంది కదా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి.
చూడండి, ఈ విధంగా చల్లారిన తర్వాత ఇక్కడ నేను 3 లెమన్స్ తీసుకుంటున్నానండి. హాఫ్ కేజీ చికెన్కి 3 లెమన్స్ అయితే సరిపోతుంది. అదే కేజీ చికెన్ అయితే 6 లెమన్స్ అనేది తీసుకోవాలి, మీడియం సైజ్వి. ఈ విధంగా జ్యూస్ తీసి చికెన్ పచ్చడిలోకి ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను. మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. లెమన్స్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజులు నిలువ కూడా ఉంటుందండి. ఈ విధంగా పచ్చడిని రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేసేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.